డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాల డబ్బుంది. స్నేహం అన్నీ చెప్పుకునేలా, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. భక్తి అనే దీపం నీలో నిత్యం వెలగాలంటే ఓర్పు అనే చమురు నీలో నిండుగా ఉండాలి. అప్పుడే ఆ వెలుగులో ఆ పరమాత్మని చూడగలవు. లైఫ్లో సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రేమించాలి. అది ఎవరినో కాదు, మనల్ని మనమే. మనం మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో చెడు సావాసాలు, చెడు మార్గాలు ఎదురవుతాయి. అదే చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు ఏ ఒక్క మంచి మార్గము కనపడదు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. మనుషులు కాలాన్ని వృధా చేస్తారు, కాలమేమో మనిషిని త్వరగా చంపుతుంది. ప్రాణం పైకి పోతుంది, దేహం క్రిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. బ్రతకడానికి కష్టపడితే ఏదైనా సాధించగలం. కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడితే ఏమీ సాధించలేం. మనుషులు వయస్సు బట్టి మారతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు, అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు, అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. ఎవరైనా సరే నీ పరిస్థితి బాగున్నంత వరకే. ఒక్కసారి నీ పరిస్థితి తారుమారైతే కనీసం నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ప్రేమలు, అభిమానాలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు కేవలం అవసరాలు అంతే. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. ఇది మాత్రం నిజం. పక్కవాడితో నీ జీవితాన్ని పోల్చుకోకు. సూర్యచంద్రులు కూడా సమయం వచ్చినప్పుడే వెలుగునిస్తారు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాము, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాము. తరువాత పేజీలో ఏముందో తెలియని పుస్తకం మన జీవితం. ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెట్టిన రోజే మీ జీవితం మొదలవుతుంది. తనను తాను ద్వేషించుకోవడం అన్ని బలహీనతల కంటే చెడ్డది. లైఫ్లో పగలు రాత్రి ఎలాగో ఒడిదుడుకులు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు. ఆశించడమే మన చేతిలో ఉంది. అందుకుంటామో వదులుకుంటామో తలరాతే నిర్ణయిస్తుంది. బాధ ఎలాంటి మనిషిని అయినా మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. జీవితంలో అనేక అడ్డంకులు రావచ్చు, అనేక సందేహాలు కలగవచ్చు, అనేక తప్పులు చేయవచ్చు. కానీ మీరు కష్టపడి పనిచేస్తే అన్నింటినీ అవలీలగా అధిగమించవచ్చు. ఒక పురుషుడితో ఒక స్త్రీ ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవటం ముఖ్యం.